మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అంబల శ్రీనివాసరావు నా పేరు. మా ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు అందరూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఎలక్ట్రిషియన్ డే ఉత్సవం చేసుకున్నాం, పండుగ చేసుకున్నాం. మీ అందరం కూడా అసంఘటిత రంగ కార్మికులుగా జీవిస్తున్న మా కార్మికులందరికీ కూడా గుర్తింపు రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా కూడా ఈ రోజు మా ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులందరూ సెలవుదినంగా ప్రకటించుకొని ఈ రోజు అందరూ కూడా ఈ మంచి కార్యక్రమం చేసుకున్నాం. మీ అందరం కూడా భీమవరం మరియు మనవల్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ కి ఈ రోజు జై భవానీ ఎలక్ట్రికల్ షాప్ వారు ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో వారు ఇచ్చే ప్రోత్సాహంతో ఈ రోజుని సుమారుగా ఒక 500 మందితో మేము ఈ రోజుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి జై భవానీ ఎలక్ట్రికల్ షాప్ వారికి యూనియన్ తరఫు ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అలాగే మా ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి, మనం చాలా ప్రమాదకర వృత్తిని ఎన్నుకొని జీవనం సాగిస్తున్నాం. మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పని ఉంది. ఎందుకంటే మన మీద ఆధారపడి మన కుటుంబం ఉంది కనుక మన అందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మంచి నైపుణ్యంగా వృత్తిని చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మన అసంఘటిత రంగ కార్మికులుగా జీవనిస్తున్న మన అందరికీ కూడా గవర్నమెంట్ వారు ప్రతి సంవత్సరం కూడా వైర్మెన్ ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఈ రోజున మన అందరం కూడా ఈ రోజు కాకుండా ప్రతి సంవత్సరం కూడా మీరు పెట్టే ఎలక్ట్రిసిటీ డే రోజుని మీ తెలియజేసేది ఏంటంటే వైర్మెన్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు వెళ్ళి వైర్మెన్ పర్మిట్ తెచ్చుకొని లైసెన్స్ కాంట్రాక్టర్ గా గుర్తింపు పొందాలి ప్రతి ఎలక్ట్రిషియన్ కూడా. ఎందుకంటే ఒక కరెంటు కార్మికుడే కాదు, మనం టెక్నికల్ ఎలక్ట్రిషియన్ మనం అందరం కూడా రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా మనం మాట్లాడుకుంటున్నాము. మనం అందరం కూడా చాలా నైపుణ్యంగా వృత్తి ఎన్నుకొని జీవనం సాగిస్తున్నాం. కాబట్టి మనకు సొసైటీలో గుర్తింపు చాలా అవసరం. మనకి ప్రతి ఎలక్ట్రిషియన్ కూడా వైర్మెన్ పర్మిట్ ఉండాలి. ఉన్న రోజునే మనకంటూ సొసైటీలో గుర్తింపు వస్తుందని తెలియజేస్తున్నా. ఈ రోజు మా ఈ కార్యక్రమానికి సిడిఎస్ కంపెనీ వారి ప్రోత్సాహం, జై భవానీ ఎలక్ట్రికల్ షాప్ వారి ప్రోత్సాహంతో మేము చేసుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఎలక్ట్రికల్ సోదరులకు అందరికీ కూడా ఎలక్ట్రిషియన్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు మండలంలో ఎలక్ట్రికల్ ప్లంబర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోజు జనవరి 27 ఎలక్ట్రిషియన్ డే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో. దానికి మా ఎలక్ట్రిషియన్ సోదరులు హాజరవడం జరిగింది. ఈ ఎలక్ట్రిషియన్ డే అనేది 1880 జనవరి 27న థామస్ ఆల్వా ఎడిసన్ గారు ప్రపంచాన్ని వెలుగునిచ్చిన రోజు. కాబట్టి ఈ రోజున మేము ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మాతో పాటు 13 జిల్లాల్లో కూడాను మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ కార్యక్రమమే మన రాష్ట్రమే కాకుండా మిగిలిన 4 రాష్ట్రాల్లో కూడా ఇదే రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటుంది. దీన్ని ఎలక్ట్రిషియన్ డేని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వారు నేషనల్ ఎలక్ట్రిషియన్ డేగా ప్రకటించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ కాకుండా కేరళ, అలాగే తమిళనాడు, కర్ణాటక, అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇదే రోజున 5 లక్షల మందితో ఎలక్ట్రిషియన్ డే జరుపుకుంటున్నాం. మరి మా ఎలక్ట్రికల్ సోదరులందరికీ దేవాలయ ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున ఎలక్ట్రిషియన్ డే శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాం. దేవాలయ ఎలక్ట్రికల్ యూనియన్ జనరల్ సెక్రటరీ, నా పేరు కె కృష్ణమోహన్.